హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అతి తక్కువ మసాలాలతో చేసే ఈ కర్రీతో కడుపు నిండా హాయిగా తినేయచ్చు. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ కర్రీని అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని 2 పావులు నూనె తీసుకొని, నూనె వేడెక్కాక పావు టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని దాంట్లోకి ఉడికించుకున్న 4 కోడిగుడ్లనైతే తీసుకోండి. ఇక్కడ నేనైతే 4 తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్‌లో గుడ్డు మీద ఉన్న షెల్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోకి మరొక 2 పావుల నూనె తీసుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని, దాంట్లోకి సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఆనియన్‌ని వేసుకోండి. దాంట్లోకే 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని, ఉల్లిపాయ అనేది బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ అనేది హాఫ్ మగ్గిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన దాంట్లోకి సన్నగా తరుక్కున్న 4 టమాటో ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మసాలాలను అయితే వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఈ మసాలాలు అనేవి టమాటా ముక్కల్లో బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుకొని దాంట్లోకి మూత కవర్ చేసుకొని 3-4 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల టమాటోలోని వాటర్ అనేది బాగా వచ్చి టమాటో అనేది పూర్తిగా మగ్గిపోతుంది. ఒకసారి ఈ మసాలాలంతా మగ్గిపోయాక బాగా కలుపుకున్నాక మీకు గ్రేవీకి తగ్గినట్టుగా వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ పావు గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు బాగా కుక్ చేయండి. ఇలా ఆయిల్ అనేది మీద తేలుతున్న టైంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది దీంట్లో వేసుకోండి. వేసుకొని ఒకసారి ఎగ్ అనేది ఈ టమాటోలో బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇదంతా ప్రాసెస్ మనం లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకున్నాక టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు డెఫినెట్‌గా ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.